జై జాగృతి. ఈ రోజు ఖమ్మం డిస్టిక్ లో జరిగిన ఘోరాన్ని అక్కడ ఉన్న ప్రజలను నిరీక్షించడానికి కవిత గారు అక్కడికి వెళ్లారు. అయితే వెళ్లిన సందర్భంలో ఆ జరిగిన పరిస్థితులన్నీ గమనించి వారికి ఒక రిప్రజెంట్ లెటర్ గా ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఈ ఎవరైతే పోలీస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న మహిళలని, జెంట్స్ ని అందరినీ వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మేము ముఖ్యంగా ఈ రోజు ఈ ఉమెన్ కమిషన్ దగ్గరికి రావడానికి కారణం ఏమిటి అంటే, ఈ సొసైటీలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉన్నదా లేదా? ఎందుకంటే ఒక్క మహిళను అరెస్ట్ చేయడానికి మహిళా కానిస్టేబుల్ లేకుండా అరెస్ట్ చేయడానికి వీలు లేదు. అది సుప్రీంకోర్టు ఆర్డరే ఉన్నది. మరి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ని కూడా వీళ్ళు లెక్క చేయట్లేదంటే వీరు ఎవరి మాట వింటారు? మహిళలకు ఎక్కడ రక్షణ ఉన్నది? మహిళలు లేకుండా ఒక ఉమెన్ ని అరెస్ట్ చేయడం అనేది అది చాలా తప్పు. అది ఖండిస్తూ మేము లెటర్ ఇవ్వడానికి వచ్చినాము. మాకు ఉమెన్ కమిషన్ వాళ్ళు కూడా చాలా బాగా స్పందించి వాళ్ళు రికగ్నైజ్ చేసి మా లెటర్ తీసుకున్నారు. కాబట్టి మేము కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కానీ ఇంతటితో ఆగేది లేదు. ఇది సీరియస్ గా మీరు తీసుకొని ఈ లెటర్ పై చర్య తీసుకుంటేనే మీరు స్పందించినట్టుగా మేము భావిస్తాము. మేము ఇంతటితో ఇది వదలము. మహిళలకు రక్షణ లేదని నిన్నే ఉమెన్స్ డే సందర్భంగా అక్కగారు అంత ఖచ్చితంగా చెప్పారు. చెప్పిన మరుసటి రోజే ఇది జరగడం అనేది నిజంగా చాలా అమానుషము. దీనికి మొత్తం ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే సీఎం గారు ఉన్నారో ఆయన చేతిలో మహిళా అంశాలను పట్టించుకోకపోవడము, ఇంకొకటి ఈ పోలీస్ వాళ్ళకి ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వాలో సపరేట్ గా మంత్రిని అనేది పెట్టకుండా తన దగ్గరే పెట్టుకొని, హోంశాఖని తన దగ్గరే పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తున్నటువంటి మన సీఎం గారిని నిజంగా రాష్ట్ర మహిళలందరూ ఎదిరించాలి. ఈ విషయం పట్ల ఈ విధంగా చేయాలని మేము జాగృతి తరఫున చాలా చాలా గట్టిగా మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. జై జాగృతి, జై కవిత.